అందరికీ శుభోదయం. నేటి ప్రత్యేకత కార్యక్రమానికి స్వాగతం. నేడు శ్రీమతి రామలక్ష్మి ప్రముఖ నవలా రచయిత గారి వర్ధంతి. శ్రీమతి రామలక్ష్మి గారు తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ రచయిత. ఆమె 1930 డిసెంబర్ 31వ తారీఖున ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కోటనందూరు గ్రామంలో జన్మించారు. మద్రాసు స్టెల్లా మేరీస్ మహిళా కళాశాలలో డిగ్రీని పూర్తి చేశారు. తన రచనా వ్యాసంగంతో పాటు ఆమె జర్నలిజంలో కూడా తన ప్రతిభను చాటారు. కాసా సుబ్బారావు గారి ప్రోత్సాహంతో తెలుగు స్వతంత్ర పత్రికలో సబ్ ఎడిటర్గా చేరి ఆంగ్ల విభాగానికి ఉపసంపాదకురాలుగా కూడా పనిచేశారు. ఈమె 1951 నుంచి సాహిత్య ప్రయాణాన్ని ప్రారంభించి అనేక కథలు, నవలలు, విమర్శనా వ్యాసాలు, సినిమా సమీక్షలు కూడా రాశారు. తెలుగు సాహిత్య రంగంలో కవుల రచయిత దాంపత్య జీవితాన్ని ప్రస్తావిస్తూ వెలిసిపోయిన దాంపత్యం అనే విశిష్ట గ్రంథాన్ని కూడా రచించారు. విడదీసే రైలు బళ్ళు, మెరుపు తీగే, తొణికిన స్వర్గం, ప్రేమించు ప్రేమకై వంటి అనేక నవలలు ఆమె సాహిత్య కృషికి నిదర్శనం. జీవన జ్యోతి, చిన్నారి పాపలు వంటి సినిమాలకు కథా మాటలు కూడా అందించారు. 1954లో ఆమె ప్రముఖ కవి, విమర్శకుడు అయిన ఆరుద్ర గారిని వివాహం చేసుకున్నారు. వీరికి 3 కుమార్తెలు. ఈమె రచనలు మహిళల యొక్క భావోద్వేగాలు, సమాజంలోని సమస్యలు, ప్రగతిశీల ఆలోచన చక్కగా ప్రతిబింబింపచేస్తాయి. ఆమె కృషికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016లో కళారత్న హంస పురస్కారం ప్రదానం చేసింది. శ్రీమతి రామలక్ష్మి గారు 2023 మార్చి 3వ తారీఖున హైదరాబాద్ మలక్పేటలో ఆమె కన్ను మూశారు. ఆమె రచనలు తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. రామలక్ష్మి వంటి సాహితీవేత్తలు సృజించిన సాహిత్యం భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా నిలుస్తుంది.